ఇఫ్ ఒకవేళ $60,000 సాలరీ ఇయర్లీ అంటే నీకు నెలకి ఎంత రావాలి? 5,000 రావాలి. ఇక్కడ ఏంటంటే పే చెక్స్ బై వీక్లీ ఉంటాయి. అంటే 2 వారాలకు ఒకసారి నీకు పే చెక్ వస్తది. ఎవ్రీ థర్స్‌డే ఆర్ ఫ్రైడే. మా కంపెనీ అయితే థర్స్‌డే నైట్ వచ్చేస్తది. ఫ్రైడే మార్నింగ్ అనమాట. సో నీకెంత బై వీక్లీ పే చెక్స్ వస్తాయన్నమాట 2 వారాలకు ఒకసారి. సో 60,000 అంటే ఎంత రావాలి? నెలకి 5,000 అంటే ఒక బై వీక్లీ పే చెక్ $2,500 రావాలి నీకు. కానీ ఎంత వస్తదంటే వాళ్ళకి చేతికి ఇంచుమించు 1700 ఎంతో వస్తదంట. అంటే $800 అంటే ఒక్క పే చెక్‌లో $800 అంటే నెలకి $1,600 అంటే సంవత్సరానికి మీరు లెక్కేసుకుంటే ఇంచుమించుగా ఒక $20,000 నీకు ఆన్ ఎన్ యావరేజ్ $60,000 సాలరీలో $20,000 నీకు ట్యాక్స్ కింద కట్ అయిపోద్ది. అంటే ఇక్కడ ట్యాక్స్ బ్రాకెట్స్ ఏంటంటే 30% అలా ఉంటాయి. 33% ఒక్కొక్క ప్రావిన్స్ అంటే ఒక్కొక్క స్టేట్‌లో ఒక్కోలా ఉంటాయి అనమాట. సో నీకు రఫ్లీ $60,000లో నీకు వచ్చే సాలరీ 40,000. సో ఆ 40,000 డివైడ్ చేసుకుంటే బై వీక్లీ పే చెక్ కింద నీ చేతికి వచ్చేది కేవలం $1,700. సో ఈ $1,700 ఒక పే చెక్ కంప్లీట్‌గా నీకు రెంట్‌కి వెళ్ళిపోయిద్ది. అంటే నువ్వు చిన్న ఫ్యామిలీతో ఉన్నారనుకోండి, నేను ఉండే ప్లేస్ తీసుకుందాం. ఒంటారియోలో హామిల్టన్ అనే సిటీ, ఇది పెద్ద సిటీ కూడా కాదు. ఇంకా టొరంటో అంటే మేజర్ సిటీ అనమాట కెనడాలో కూడా. ఒంటారియోలో కెనడాలో కూడా అలాంటి సిటీస్ అండ్ దెన్ బ్రిటిష్ కొలంబియా అదొక స్టేట్. అక్కడ ఉండే సిటీస్ కానీ అలాంటి దగ్గర రెంట్ చూసుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. నేను యావరేజ్ జాబే తీసుకున్నాను. సో ఎంత ఉంటుందంటే ఇక్కడ రెంట్స్ ఇంచుమించుగా మీకు ఒక 1700, 1800 ఈవెన్ ఒక పే చెక్ కూడా సరిపోదు. బై వీక్లీ పే చెక్‌లో ఒక పే చెక్ రెంట్‌కి కూడా సరిపోదు. 1700, 1800 రెంట్ ఉంటుంది మినిమమ్. సో ఒక పే చెక్ 1700 పోయింది అనుకుందాం ఒక రెంట్‌కి. ఓకే. సో ఇంకో పే చెక్ ఉంటుంది. ఇంకో $1,700 ఎప్పుడొస్తది? ఇంకో బై వీక్లీ. సో ఇంకా ఫ్యామిలీ అంటే మీకు ఇందాక చెప్పాను కార్ కంపల్సరీ ఉండాలని. సో కార్ తీసుకుంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే కార్ మెయింటైన్ చేయడానికి గ్యాస్ ఒకటే కాదు, ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ఇన్సూరెన్స్ ఏంటంటే చాలా ఎక్కువ ఉంటాయి కెనడాలో. ఇట్ డిపెండ్స్ ఆన్ నీ అడ్రస్ అనమాట. సో నేను ఇప్పుడు ఉంటున్న అడ్రస్‌కి ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది నా కార్‌కి. అదే నేను ఇంకో సిటీ లైక్ టొరంటో అని, బ్రాంప్టన్ అని కొన్ని సిటీస్ ఉన్నాయి. అక్కడ ఉన్నాననుకోండి ఆ అడ్రస్‌కి, అక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది ఇన్సూరెన్స్. ఎందుకంటే బేస్డ్ ఆన్ యాక్సిడెంట్ ప్రోన్ జోను, థెఫ్ట్ ప్రోన్ జోను ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇదే కారు, ఇదే మనిషిని కానీ నా ఇన్సూరెన్స్ మారిపోతూ ఉంటుంది. ఇంకా పల్లెటూరు వెళ్ళిపోయాను అనుకోండి ఇంకా తక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ థెఫ్ట్ కానీ యాక్సిడెంట్ ప్రోన్ జోన్ తక్కువ ఉంటే అది ఇట్ డిపెండ్స్ అనమాట. అలా తగ్గిపోతూ ఉంటుంది ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ రఫ్లీ ఎలా ఉంటుందంటే నీ కార్ బట్టి, నీ ఎక్స్పీరియన్స్, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ బట్టి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు. రఫ్లీ ఆన్ ఎన్ యావరేజ్ ఒక కార్‌కి మినిమమ్ ఇనీషియల్‌గా అయితే $300 నెలకి $300 ఇన్సూరెన్స్ పే చేయాలి. అంటే ఇంచుమించుగా నెలకి మీరు ఒక $20,000 ఇన్సూరెన్స్ రూపంలో పే చేయాలి. ప్రతి నెల ఖచ్చితంగా పే చేయాలి. ఇది ఆటోమేటిక్‌గా డెబిట్ అయిపోతుంది మీ అకౌంట్‌లోంచి. సో ఫస్ట్ పే చెక్ రెంట్‌కి వెళ్ళిపోయింది. సెకండ్ పే చెక్ ఇన్సూరెన్స్ అండ్ ఇన్సూరెన్స్‌లో సెకండ్ పే చెక్ $1,700 మీరు ఇన్సూరెన్స్ ఒక 300 తీసేయండి. ఇంకెంత మిగిలింది? 1,400. సో 1,400 మనం ఫ్యామిలీతో ఉంటున్నాం అంటే గ్రోసరీస్‌కి మినిమమ్ అయినా సరే మనకి ఖచ్చితంగా ఒక $500 అవుతాయి. వైఫ్, హస్బెండ్, కిడ్ అనుకుందాం. పోనీ కిడ్‌ని పక్కన పెట్టేసినా మీరు వైఫ్ అండ్ హస్బెండ్‌కి మినిమమ్ $400 అయినా గ్రోసరీస్‌కి అవుతాయి. $400 చాలా తక్కువ చెప్పాను నేను. మీరు ఇంకా మీట్ తినేవాళ్ళు, రెగ్యులర్ మీట్ లవర్స్, ఫుడ్ లవర్స్ అప్పుడప్పుడు బయట తిందామంటే ఆ లెక్కలు వేరే ఉంటాయి. అది ఇంకో 100 వేసుకోండి. సో 500. ఇందాక 1700 ఫస్ట్ పే చెక్ ఏం చెప్పాను రెంట్‌కి పోయింది. సెకండ్ పే చెక్ 1700లో 300 ఇన్సూరెన్స్‌కి పోయింది. ఇంకా 1,400 ఉంది. 1,400 ఇంకో 500 ఏంటి? దీనికి గ్రోసరీస్‌కి పోయింది. ఇంకెంత ఉంది? 900 ఉంది. సో ఈ $900 ఒక నెలకి మిగిలింది. ఇంకా నేను మిగిలింది అంటే రెంట్ పోయింది, ఫుడ్‌కి పోయింది, ఇన్సూరెన్స్ పోయింది. గ్యాస్ నువ్వు మినిమమ్ మామూలుగా ఆఫీస్‌కెళ్ళి రావడానికైనా, అక్కడక్కడ తిరగడానికైనా ఒక $100 గ్యాస్‌కి అవుద్ది కదా! సో 100. దానికితో పాటు అప్పుడప్పుడు సరదాగా ఏదైనా మూవీకి గానీ, ఏదైనా పార్క్‌కి గానీ, ఎక్కడికెళ్ళినా పార్కింగ్ ఉంటది. నువ్వు పార్కింగ్ పే చేయాలి మినిమమ్. అవన్నీ లెక్కలేసుకొని నెలకు ఒక 100 వేసుకున్నా ఒక 200 గ్యాస్‌కి ప్లస్ దీనికి 200 తీస్తే 900, 700 ఉంది. అంటే ఇంచుమించుగా ఎంత? 700 అంటే 42,000 అనుకోండి. 42 కాదు, 45 వేసుకోండి. 45,000 నీకు ఒక నెలలో సేవ్ అయిన అమౌంట్.
ఏది అట్లా బతికితే, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నువ్వు లావిష్‌గా అంటే అయిపోయావు. నువ్వు మైనస్‌లోకి వెళ్ళిపోతావు. నువ్వు అప్పు చేసి గానీ లేదా ఏదో ఒకటి చేసుకోవాలి. డబ్బులు రావు. ఇది ఒక్క జాబ్, వైఫ్ అండ్ హస్బెండ్‌లో ఒక్కరు జాబ్ మీదనే చెప్పాను నేను. ఇద్దరు లెక్కేయలేదు. యూజువల్‌గా ఇక్కడ ఇద్దరు పని చేస్తారనుకోండి. దట్టు దాన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేశాను. సో, ఇంకా మెడికల్ ఎక్స్‌పెన్సెస్ ఇక్కడ కంప్లీట్‌లీ ఫ్రీ. బట్ స్టిల్ ఏంటంటే, నీకు కొన్ని మెడిసిన్ తీసుకోవాలి అంటే కొంచెం అక్కడ 80%, 70% బేస్డ్ ఆన్ యువర్ కంపెనీ డిస్కౌంట్స్ ఉంటాయి. సో, అది కూడా లెక్కేసుకుంటే ఇంకో 100 దగ్గర పోయిద్ది. సో, ఇందాక చెప్పిన దీంట్లో అయితే మహా అయితే 600 మిగిలిద్ది మీకు నెలకి. $600 నెలకి మిగిలితే ఒక బేసిక్ ఒక చిన్న ఫ్యామిలీ, నేను కిడ్‌ని కూడా లెక్కేయలేదండి. ఎందుకంటే కిడ్ ఉంటే ఎక్స్‌పెన్సెస్ వేరే, డైపర్‌లని ఇవని అవని అది ఇంకొక 100, 200 ఈజీగా వెళ్ళిపోయిద్ది నెలకి. అండ్ దెన్ డే కేర్ చార్జెస్ అని ఉంటాయి కిడ్‌కి. అవి ఇంచుమించు నెలకొక 100 ఎంతో ఉంటాయి. అండ్ దట్ కిడ్ ఉంటే మీకు కొన్ని బెనిఫిట్స్ కూడా వస్తాయి గవర్నమెంట్ నుంచి. నెలకొక 200, 250 మీ బేస్డ్ ఆన్ సాలరీ మీకు ఆ బెనిఫిట్స్ కూడా ఇస్తది గవర్నమెంట్. బట్ అందుకే కిడ్‌ని కూడా లెక్కేయలేదు నేను. మీకు ఒక $600 మిగిలింది నెలకి. అంటే సంవత్సరానికి $7,200. ఒకవేళ సంవత్సరానికి ఇండియా ఒక్కసారి ఒక ట్రిప్ ప్లాన్ చేస్తే మీకు అయ్యే ఖర్చు ఎంత? మినిమం ఫ్లైట్ టికెట్స్‌కే మీకు $4,000 అవుద్ది. అంటే $3,200 ఇంకా మిగిలింది. $3,200 ఒక్క సంవత్సరానికి ఒకసారి ఇంటికెళ్ళినప్పుడు గిఫ్ట్స్ అని, అదనో, ఇదనో, ఇంకా నేను ఇందాక షాపింగ్ కూడా వెళ్ళేది ఇప్పటివరకు. అంటే సంవత్సరం అంతా నువ్వు ఇక్కడ బట్టలు కొనుక్కోకుండా ఉండి అలాగ డబ్బులు దాచుకుంటే సింపుల్ లైఫ్ లీడ్ చేస్తే నీకు మిగిలేది $3,200. అంటే అక్షరాల సంవత్సరానికి 2 లక్షలు దగ్గరగా. నెల వేసుకుంటే నీకు మిగిలేది 20,000 కూడా మిగలట్లేదు. ఒక బేసిక్ ఒక డీసెంట్ జాబ్ కెనడాలో చేస్తుంటే నీకు మిగలని శాలరీ ఇది. 20,000 రూపాయలు నెలకి ఒక బేసిక్ జాబ్. సో, అనిపించొచ్చు మీకు ఇదేంటి ఇలా చెప్తున్నాడు, 20,000 మిగలడం కోసం ఆ పిల్లలు అంత దూరం వెళ్తారా అని. ఇందులో చాలా ఇందాక చెప్పాను కదా, వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తే ఒకరు ఒక 60, ఇంకొక 60, 1,20,000 అంటే ఇప్పుడు కొన్ని ఖర్చులు అలా పోను కొంచెం మిగులుతాయి, పర్లేదు. అండ్ దెన్ ఇద్దరు జాబ్‌లు అన్నప్పుడు ఇద్దరికి సరిపడా ఏరియాలో ఇల్లు ఉండాలంటే ఇల్లు రెంట్ పెరగొచ్చు. ఇవన్నీ చూసుకున్నా నీకు రఫ్‌లీ నీకు మహా అయితే ఈ ఇప్పుడున్న ఖర్చులకి, కాస్ట్ ఆఫ్ లివింగ్‌కి కెనడాలో నీకు గట్టిగా చూసుకుంటే ఒక 1,00,000 కూడా మిగలదు. 1,00,000 కూడా మిగలదు. నేను చాలామంది హెచ్-1బీ క్యాండిడేట్స్ కానీ, చాలామంది ఇండియా నుంచి పీఆర్ వచ్చిందని ఎస్పెషల్లీ ఐటీలో చెప్తున్నాను. సో, మూవ్ అయిపోయినోళ్ళు, అలాంటోళ్ళు మూవ్ అయిపోతానని ప్లాన్ చేసి ఇక్కడికొచ్చి చాలా ఇబ్బంది పడినోళ్ళు ఉన్నారు. ఎందుకంటే నీకు పెద్దగా మిగలదు. ఇండియాలో మీరు నార్మల్‌గా లెక్కేసుకోండి. ఒక 1,00,000 ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్ ఓ 2,00,000 వస్తుందనుకోండి. లేదా ఒక మంచి హస్బెండ్‌కి ఒక మంచి జాబ్ 1.5 అలా వస్తుందనుకుందాం హైదరాబాద్‌లో. సో, వాళ్ళేంటంటే వాళ్ళకి రకరకాల సెపరేట్‌గానే ఉంటారు ఇల్లు. జస్ట్ 10,000లో ఉన్నా, 20,000లో ఉన్నా, 30,000, 40,000, 50,000 నువ్వు ఎంత మంత్లీ రెంట్ ఏసుకున్నా నువ్వు సెపరేట్‌గానే ఉంటావు. ఇక్కడ అలా కాదు. సో, నువ్వు ఒకవేళ ఒక $2,000 ఖర్చు పెట్టావనుకోండి, ఒక అపార్ట్మెంట్‌లో సింగిల్‌గా ఉంటావు. లేదు నేను 1000లోనే అడ్జస్ట్ అయిపోతానంటే ఒక బేస్మెంట్స్ ఉంటాయి ప్రతి ఇంటికి. ఆ బేస్మెంట్ నువ్వు తీసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్‌కి ఒక $1,000కి ఒక చిన్న బేస్మెంట్ దొరకొచ్చు. సెపరేట్ వాష్‌రూమ్ ఉండి, సెపరేట్ కిచెన్ ఉన్న బేస్మెంట్ అయితే అది కూడా $1,500. సేమ్ ఇందాక మనం ఏసిన లెక్కే వెళ్ళిపోయిద్ది అంతా కూడా. సో, నీకిప్పుడు కరెక్ట్‌గా చూసుకుంటే ఎంత మిగిలినట్టు? ఇండియాలో నార్మల్‌గా హైదరాబాద్‌లో ఒక 1,50,000 జాబ్ అనుకుందాం నెలకి. 1,50,000 అనుకుంటే నువ్వు ఎంతలో ఉంటావు? మహా అయితే రెంటో 30,000 తీసుకున్నావు. ఇంకో 1,20,000 పోనీ ట్యాక్స్‌లు అది పోను 1,00,000 ఉందనుకుందాం అక్కడ. నువ్వు రెంట్ తీస్తాం. ఫుడ్ గట్టిగా తినేసినా మనకి అక్కడ 20,000-30,000కి మించి ఖర్చు అవ్వదండి. 20,000-30,000 నాకు తెలిసి. సో, 70,000 మిగిలింది. ఇంకా నువ్వు సినిమాలు, షికార్లు అన్నీ పిచ్చగా షాపింగ్ తిరుగుతూ లావిష్‌గా ఉన్నా ఇంకో 40,000 ఖర్చయిందనుకుందాం. స్టిల్ నీకో 30,000 మిగులుతుంది. ఎలా? నువ్వు చాలా లావిష్‌గా, సెపరేట్‌గా ఒక మంచి అపార్ట్మెంట్‌లో, ఒక హై రైజ్‌లో ఉంటూ, అలాగా నచ్చినట్టు సినిమాలకు తిరుగుతూ అలా ఉంటే నీకో 30,000-40,000 మిగులుతుంది. ఇక్కడేమవుతుంది? ఒకటే జాబ్ అనుకుందాం. $60,000 సంవత్సరానికొస్తే $20,000 ట్యాక్స్ కట్టేసి నీకు 40,000 వచ్చిందంటే బై వీక్లీ పేచెక్‌లో నీకొచ్చేది $1,700. ఆ $1,700 ఒకటి రెంట్‌కి పోయిద్ది. ఇంకో $1,700 ఫుడ్‌కి, లైక్ గ్యాస్‌కి, ఇన్స్యూరెన్స్‌కి. గ్యాస్ అంటే పెట్రోల్ అనమాట. ఇక్కడ గ్యాస్ అంటారు. సో, ఇవన్నీ తీసేస్తే నీకు ఖచ్చితంగా 300, 400 మించి మిగలదు నెలకి.
పోనీ 600 మిగిలింది అనుకుందాం. ఇందాక లెక్కేసాం కదా! సంవత్సరానికి నీకు మిగిలేది నెలకి 20,000, సంవత్సరానికి 2,00,000 అంతే. అంతకు మించి మీరు ఏం చేయలేరు. సో అందరి సాలరీలు ఇలాగే ఉంటాయా అంటే లేదు. నేను 60,000 ఒక మీడియన్, అంటే ఎవరైనా ఒక ఫ్రెష్‌గా ఒక ఇండస్ట్రీ లెవెల్‌లో జాబ్ స్టార్ట్ చేస్తే అలాగా. ఐటీలో కెనడాలో ఏంటంటే ఒక 80, 90,000, $100,000 అలా కూడా ఉంటాయి. ఇంకోటేంటంటే ఇక్కడ నీ సాలరీ పెరిగే కొద్దీ టాక్స్ బ్రాకెట్ కూడా పెరుగుద్ది. ఇంతకుముందు నేను 60కి ఒక 30% ఎంతో చెప్పాను. సో నువ్వు 100Kకి 110 అలా వెళ్తే నువ్వు 35, 36% పే చేయాలి. సో టాక్స్ బ్రాకెట్ కూడా పెరుగుతానే ఉంటది. సో అక్కడ కూడా నీకేం మిగిలిపోదు. అంటే నేను సజెస్ట్ చేసేది చాలామందికి, మీరు ముందుగా ఇక్కడికి అంటే కంప్లీట్‌గా ఒక పెళ్లయిందనుకోండి, కంప్లీట్‌గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకసారి అక్కడ రిజైన్ చేసేసి ఇక్కడికొచ్చేసి ఏదో చేసేద్దాం అనుకుంటే, నేను చూసిన లైవ్ ఎగ్జాంపుల్ చాలామందున్నారు. వాళ్ళు చేసిందేంటంటే, హస్బెండ్ ఏమో క్యాబ్ ఏసుకోవడం. ఇనీషియల్‌గా కొంచెం డబ్బులుంటాయి కదా తెచ్చుకున్నవి. ఏదో కార్ కొనుక్కొని క్యాబు, ఊబరు, మనకక్కడ జొమాటో ఎలాగో ఇక్కడ కొన్ని ఉంటాయి. డోర్ డాష్ అని ఇలాంటివన్నీ చేసుకుంటా అవి చేసుకోవడం. వైఫ్‌ని ఎక్కడో బేసిక్ ఒక జాబ్‌లో ఒక 40,000 45,000 వచ్చే జాబ్‌లో, బేసిక్ సాలరీ వచ్చే జాబ్‌లు ఉంటాయి. వాల్మార్ట్ అని ఇలాంటి గ్రోసరీ స్టోర్స్ అలాంటి దాంట్లో పెట్టడం. ఇది ఎవరికి, చాలామంది ఇలా అక్కడ ఒక మంచి జాబ్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి నెలకు ఒక 2,00,000 3,00,000 తెచ్చుకొని రిజైన్ చేసేసి, ఈవెన్ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ కూడా రిజైన్ చేసి ఇక్కడికొచ్చి, ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గానీ, లైఫ్ చాలా బాగుండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా? సో కెనడా ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైనా కంట్రీ చూసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనే చూస్తే మీకు ఎప్పుడు కన్‌స్ట్రక్షన్ అవుతా ఉంటది. ఇట్ మీన్స్ ఏంటంటే కన్‌స్ట్రక్షన్స్ అవుతా ఉంటాయి, రోడ్లు పడతా ఉంటాయి, ఇల్లులు కడతా ఉంటారు, అన్నీ అవుతా ఉంటాయి. కానీ కెనడాలో ఏందంటే ఫర్ ద లాస్ట్ 5 or 6 ఇయర్స్ నుంచి ఎక్కడ కన్‌స్ట్రక్షన్స్ లేవు, ఎక్కడ కనీసం ఏంటంటే ఇల్లులు కట్టడం గానీ ఏది లేదు. కానీ ఇన్‌ఫ్లక్స్ పెరిగిపోయింది. పీపుల్ రావడం పెరిగిపోయింది. కానీ ఇల్లులు కట్టడం తగ్గిపోయింది. సో దాంతో ఏమవుద్ది, భయంకరమైన డిమాండ్, హౌసింగ్ ప్రైసెస్ బాగా పెరిగిపోయినాయి. హౌసెస్ కట్టలేదు, అఫోర్డబిలిటీ లేదనమాట. గవర్నమెంట్ దగ్గర డబ్బులు కూడా ఏంటంటే ఖర్చు పెట్టే డబ్బులు కూడా, నేను కేవలం రెఫ్యూజీస్ మాత్రమే ఇంపాక్ట్ చేస్తున్నారా అనను కానీ, వాళ్ళు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. ఒక 60-70% కెనడాలో ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఎవరు అంటే ఈ ఫేక్ రెఫ్యూజీస్, అండ్ దెన్ నార్మల్ రెఫ్యూజీస్ ఆర్ ఫేక్ రెఫ్యూజీస్, అసైలమ్ సీకర్స్, వీళ్ళందరూ అనమాట. సో కెనడా గవర్నమెంట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరికీ టేక్ కేర్ చేసుకుంటూ ఇక్కడున్న మాలాంటి వాళ్ళని అసైలమ్ సీకర్స్ కింద, రెఫ్యూజీస్ కింద వేరే కంట్రీకి పారిపోయేలాగా చేస్తున్నారు. ఎందుకంటే అఫోర్డబిలిటీ లేదు. 2014లో న్యూయార్క్ టైమ్స్లో ఒక ఆర్టికల్లో కెనడా మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు అప్పర్ క్లాస్ లైఫ్ స్టైల్ ఇన్ యూఎస్ అనమాట. అలా ఉండేది. కానీ అప్పటి నుంచి యూఎస్లో శాలరీస్ పెరుగుతూనే ఉన్నాయి గ్రాఫ్ ఇలాగా, అండ్ దెన్ ఖర్చులు కూడా అలాగే పెరుగుతున్నాయి. కానీ కెనడాలో ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి, గ్రాఫ్ శాలరీ అలానే ఉంది. మీడియం శాలరీ 40,000, 45,000 అంతే, అక్కడే ఉంది. శాలరీస్ పెరగలేదు. కెనడాలో శాలరీస్ ఉండవు. మీరు ఒక బేసిక్ ఇండస్ట్రీ జాబ్ చూసుకున్నా సరే యూఎస్లో ఇప్పుడు నార్మల్గా ఒక యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒక 100K ఎలా అయినా వస్తుంది. నాన్ ఐటీ చెప్తున్నాను నేను, ఐటీతో లెక్కేయట్లేదు, నాన్ ఐటీ. అదే కెనడాలో చూసుకుంటే నువ్వు 60,000, 50,000 అక్కడే స్టార్ట్ అవుతావు శాలరీస్ ఇక్కడ ఎక్కువ ఇవ్వరు అనమాట. ఐటీలో చూసుకుంటే యూఎస్లో నీకు 100, 100K, 110K, 120 అనేది స్టార్టింగ్ శాలరీ కిందనే చూస్తారు చాలామంది. చాలా వరకు ఐటీ కంపెనీస్లో నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. సో బట్ ఇక్కడ ఏంటి, నువ్వు స్టార్ట్ అయ్యేది 70, 80, 70 అంతే, 70, 75. మా ఎక్స్పీరియన్స్ ఉండి అలా వెళ్తే 110, 120. ఇక్కడ చాలామంది మేనేజర్స్ కూడా నేను చూశాను 120 కన్నా ఎక్కువ ఇవ్వడానికి చాలా ఏడుస్తారు. కెనడాలో శాలరీస్ అస్సలు. అండ్ మరి అనుకోవచ్చు ఏంటి ఇప్పుడు బతుకుతున్న వాళ్ళందరూ అసలు ఇట్లానే ఉన్నారా అని అంటే, ఎస్ అనే చెప్పాలి. చాలామంది మీరు ఎవరినైనా అడగచ్చు, లైక్ యూఎస్లో ఉండేవాళ్ళు వేరండి. ఇక్కడ కెనడాలో పరిస్థితి ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు $100, నేను ఆఫీస్లో చాలామందిని అడుగుతాను, 20-30 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళని అందరినీ అడుగుతూ ఉంటాను. ఒకప్పుడు ఎలా ఉండేది గ్రాసరీస్ కంటే, $100 పట్టుకెళ్తే ఒక పెద్ద బ్యాగ్ నిండా గ్రాసరీస్ వచ్చేవాడి. ఇప్పుడు కనీసం నీకు హాఫ్ బ్యాగ్ కాదు కదా, 25% ఆఫ్ ద బ్యాగ్ కూడా రావట్లేదు. మిల్క్ పెరిగిపోయింది, డైలీ కమోడిటీస్ పెరిగిపోయినాయి, ఇన్సూరెన్స్లు పెరిగిపోయినాయి, బయట నీకు హెల్త్ కేర్ దొరకట్లేదు, చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఏంటంటే ఒక పర్టికులర్ ప్లాన్ వేసుకొని ఉంటే మాత్రం కెనడా విల్ బీ ద నెక్స్ట్ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట.
బట్ ఏంటంటే మనం రైట్ అవే అన్నీ సర్దేసుకొని కెనడా వెళ్ళిపోదాం, రెడ్ కార్పెట్ వేసి ఉంటుంది, మనకి ఫుల్ అసలు మామూలుగా ఉండదు అనుకుంటే అది కష్టం, అది ఉండదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు ఇంకోటి అనుకోవచ్చు, ఈడు అక్కడ కూర్చొని ఇవన్నీ చెప్తున్నాడు కదా, మేము ఎందుకు నమ్మాలి అని. నాకు కూడా చాలామంది చెప్పారు, నేను నమ్మలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు సెట్ అయిపోయాను. సో మీకు కూడా ఏంటంటే లాజిక్ అప్లై చేసుకోండి. నేను చెప్పేది వినేమని చెప్పట్లేదు. ఒక లాజిక్ అప్లై చేసుకొని అది వర్కౌట్ అవుతుందో లేదో చూసుకొని అండ్ దెన్ యూ కెన్ ప్లాన్ టు మూవ్. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా యూ కెన్ కమెంట్ అండ్ దెన్ ఐ విల్ try to give a clarity on that అనమాట. సో